అనుకోండి, అప్పుడు వాళ్ళ మీద విరుచుకు పడతారు కదా, రోజు సాక్షికి పనికి వస్తాడు. అప్పుడు ఆయన బొమ్మ పెట్టుకొని గెలుస్తాడు కదా సార్, ఇండిపెండెంట్ గా ఇచ్చుగా. నేను నా రక్తం దారపోసా, నా బొమ్మ చూసి ఓట్లేసారు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసేసారా, ఛాలెంజ్ విసురుతున్నా, అసలు నా బొమ్మ చూసి ఓట్లేస్తారు ఎవరైనా నర్సాపురంలో అన్నాడు. మరి ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసేయచ్చుగా. ఆయన బొమ్మ చూసే ఓట్లేస్తారు అనుకున్నప్పుడు ఈ 3 బొమ్మలు ఎందుకు? యుద్ధ వ్యూహంలో శత్రువుకి శత్రువు మిత్రుడవుతారు. ఇప్పుడు మీకు శత్రువు, ఆయన పని జరగలేదు కాబట్టి ఇప్పుడు ఆయనకి వాళ్ళ మీద కోపం ఉంది, ఎందుకంటే సోమవీర్రాజు ఈ పేర్లు కూడా వాడాడు కాబట్టి ఇప్పుడు మీరు తీసుకుని అనకాపల్లి ఇస్తే వాళ్ళ మీదకి వెళ్తాడు కదా. అట్లాంటి వ్యక్తి గురించి డిస్కస్ చేయడానికి కూడా ఇష్టపడలే. మళ్ళీ మీరు సీట్ గురించి డిస్కషన్ వద్దని చెప్తున్నాను. నా పర్సనల్ అభిప్రాయం అవచ్చు, పార్టీ అభిప్రాయం కూడా దాదాపుగా ఇంచుమించుగా అదే ఉంటది. కాబట్టి అలాంటి వ్యక్తిని వాళ్ళు మీరు తీసుకోండి, మీరు ఇవ్వండి అన్నారు. మళ్ళీ మేము తీసుకుని మేము ఇస్తాం అట్లాంటి వ్యక్తులకి సార్, మేము ఇస్తాం. సో ఒకసారి ఇచ్చే తప్పు చేసాం అంటున్నాం కదా, ఒకసారి తెలియకుండా ఆ వ్యక్తికి ఇచ్చే తప్పు చేసాం. ఎందుకంటే 2014లో మా దగ్గర ఉన్నాడు, మేము సీట్లు ఆయన చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వలేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఏది ఆయన 7 అసెంబ్లీలో నర్సాపురం పార్లమెంట్ లో ఈయనకి సరే సీట్ ఇస్తామని చెప్పాం 2014లో. బట్ ఆ పార్లమెంట్ లో ఉన్న 7 అభ్యర్థులు ఈయన చెప్పిన వాళ్ళకి ఇవ్వాలంటే అటు కుదరదమ్మా, మన దగ్గర అవన్నీ కుదరదు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యాడు. బీజేపీ వాళ్ళు సీటు వాళ్ళ గోకరాజు గారికి ఇచ్చారు సీటు పొత్తులో భాగంగా. తర్వాత ఏంటంటే 2014 సరే ఆయన 7 సీట్లు పార్లమెంటరీ పరిధిలో సీట్లన్నీ నాకు ఇవ్వలేదు కాబట్టి ఆయన ఆ రోజున అటు వెళ్ళాడు. ఇవాళ అట్లాగే తెలుగుదేశంలో తన మాట వినలేదని కేసీఆర్ నాని 7 సీట్లు తను చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదని మీ దగ్గరకు వస్తే మీరు ఆయనకి సీట్ ఇచ్చారు. అది స్పెషల్ సార్. ఒకటి కేసీఆర్ నాని గారు ఆయన 7 సీట్లు చెప్తే 7 సీట్లు వాళ్ళు ఇవ్వలేదు, మేమేమన్నా ఆయన చెప్పిన వాళ్ళకి సీట్లు ఇచ్చాం ఇచ్చారు కదా. సాయి గారు ఆ విషయంలో స్వామిదాస్ గారి పేరు ఆల్రెడీ ముందు నుంచే ఉంది. స్వామిదాస్ గారు ముందు నుంచే ఉన్నారు, ముందు నుంచే కాంటాక్ట్ లో ఉన్నారు. బట్ తర్వాత కేసీఆర్ నాని గారు కూడా పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇద్దరు కలిపి జాయిన్ అయినటువంటిది. ఇంకా నేను స్వామిదాస్ గారు ముందు జాయిన్ అయ్యారు. అట్లా అనుకుంటే కేసీఆర్ నాని గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలిసిన తర్వాత ఇంకా జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవ్వక ముందే స్వామిదాస్ గారు జాయిన్ అయ్యారు ఆల్రెడీ పార్టీలో. సో స్వామిదాస్ గారు ముందు నుంచే ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన వాళ్ళకి మనం సీట్లు ఇచ్చాము ఇవ్వలేదు అనేది అసలు అది సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఇద్దరు లక్షణాలు పట్టుండాలి అని కోరుకున్నారు నియోజకవర్గం మొత్తం మీద. లేదు సాయి గారు, ఇప్పుడు ఆ బేస్ లో మీకు వేమిరెడ్డి గారు అదే అయింది కదా. అంతే, వేమిరెడ్డి గారు వాళ్ళ భార్యకి అడిగారు సీటు. అట్లానే నెల్లూరు ఇంకోటి మార్చమన్నారు, ఇంకో సీటు మార్చమన్నారు, అట్లా 3 సీట్లు మార్చమన్నారు. అలా కుదరదు అన్నాం. సో వాళ్ళ భార్యకి ఆయనకి సీట్లు అక్కడ తెలుగుదేశంలో కన్ఫర్మ్ చేశారు, అటు వెళ్ళిపోయారు. సరికి అట్లా పోయేవాళ్ళు పోతారు, దాని గురించి పెద్ద డిస్కషన్ చేయదలుచుకోవాలి. ఇప్పుడు ఒక పాయింట్ స్పష్టంగా ఏంటంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలు రఘురామకృష్ణరాజు వాడుకొని వదిలేశాయనేది మాత్రం స్పష్టంగా వాళ్ళ సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి దానికి వాళ్ళే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తాను. రైట్. రామ్ కుమార్ గారు, ఇప్పుడు ఒకటేంటంటే పొత్తుల